హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్, SAB సర్టిఫైడ్ రీసెర్చ్ కమ్ డెరివేటివ్ అనలిస్ట్. ఈ రోజు మీ అందరికి ఒక అద్భుతమైన టాపిక్ తీసుకొచ్చానండి. అంటే మీలో చాలా మంది అడుగుతున్నట్టుగా స్టాక్స్ లలో ట్రేడింగ్ ఎలా చేయాలి, స్టాక్ ఆప్షన్స్ లో ఎగ్జాక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఎంట్రీస్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, హౌ వన్ కెన్ ఫిల్టర్ ద మొమెంటమ్ స్టాక్స్, వాల్యూమ్ షాకర్స్ ని ఎలా పికప్ చేయాలి, పికప్ చేశాక వాటిలో డైరెక్షనల్ ట్రేడ్స్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ మనం ఎలా ప్లాన్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడతానండి. జస్ట్ సింపుల్ 10 minutes వీడియో ఎండ్ వరకు చూడండి. చూసి మీ ఒపీనియన్ ఏంటిది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మనం ఒక కొత్త అండ్ బ్యూటిఫుల్ ఇండికేటర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దట్ ఈస్ విలియమ్స్ అలిగేటర్. ఇప్పటి వరకు మన ఛానల్లో ఈ ఇండికేటర్ గురించే మాట్లాడుకోలేదు. విలియమ్స్ అలిగేటర్ అనేది యాడ్ చేసుకోండి. చేసుకునే ముందు దీని ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా చెక్ చేయండి. ఎవరు కనిపెట్టారు ఏంటిది? బిల్ విలియమ్స్ హాస్ క్రియేటెడ్ దిస్ ఇండికేటర్ బై యూజింగ్ సింపుల్ మూవింగ్ యావరేజెస్ విత్ ద ఫ్యాక్టర్ ఆఫ్ స్మూతింగ్ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసి ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి గో త్రూ అవ్వండి వీటి గురించి. సో ఈ ఇండికేటర్ ని ఉపయోగించి ట్రేడింగ్ ఎంట్రీస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎగ్జాక్ట్లీ ఈ ఇండికేటర్ గురించి మాట్లాడుకునే ముందు దీంట్లో 3 లైన్స్ ఉన్నాయి చూసారా? 3 లైన్స్ ఇక్కడ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఒకటి జా లైన్, నెక్స్ట్ టీత్ లైన్ అండ్ లిప్స్ లైన్. ఇట్స్ లైక్ క్రొకొడైల్ జా నుంచి, టీత్ నుంచి లిప్స్ దగ్గర ఏదైనా పెట్టి చూడండి, లిప్స్ దగ్గర ఒక హ్యాండ్ పెట్టి చూడండి, లేదంటే ఒక జంతువు క్రొకొడైల్ దగ్గరికి వెళ్తే ఎలా పట్టేస్తుంది, పంజా ఎలా కొరికేస్తుంది. కరెక్ట్. లిప్స్ లైన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ లిప్స్ ఇప్పుకుంటాయో, ఈ 3 లైన్స్ కూడా ఇక్కడ చూడండి, జా అండ్ టీత్, లిప్స్ ఎప్పుడైతే ఇప్పుకుంటాయో వచ్చే మొమెంటం చూసారా ఎంత క్విక్ ఉందో. అంటే బ్లైండ్ గా దీన్నే నమ్మి మనం ముందుకెళ్ళట్లేము. ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా మాట్లాడతాను. కాకపోతే గ్రీన్ లైన్, లిప్స్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రీన్ లైన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ నుంచి టీత్ ని, జాని దాటి బయటికి వస్తుందో, ఇట్స్ లైక్ మౌత్ ఇప్పుకుంటున్న ఫార్మాట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో అప్పుడు మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. ఈ ఇండికేటర్ ని ఎలా యూజ్ చేస్తామంటే ప్యూర్లీ ఎంట్రీని ఐడెంటిఫై చేయడానికి, హౌ అండ్ వేర్ వన్ కెన్ టేక్ ఎంట్రీ, ఆ ఎంట్రీని ఐడెంటిఫై చేయడానికి ఇండికేటర్ యూజ్ చేస్తాం. అండ్ స్టాక్స్ ని ఫిల్టర్ చేయడానికి, పర్ఫెక్ట్ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి ప్రీ మార్కెట్ లో నుంచి ఐడెంటిఫై చేద్దామండి. ప్రీ మార్కెట్ లో NSE వెబ్సైట్ లో ప్రీ మార్కెట్ డేటా వస్తుంది కదండి. 9:07:59 seconds అంటే 9:08 వరకు ఇది అప్డేట్ అయిపోతుంది. ఓకే, 9:08 వరకు అప్డేట్ అయిపోతుంది. 9:08 నుంచి 9:15 వరకు 7 నిమిషాలు వీటిలలో ఎంట్రీస్ మార్క్ చేసుకోవడానికి, వెయిట్ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోవడానికి, ఏ స్ట్రైక్ ప్రైజెస్ లో ఎంట్రీస్ ప్లాన్ చేయాలి అని ప్లాన్ చేసుకోవడానికి కూడా ఈ సమయం సరిపోతుంది అండి. 7 నిమిషాలలో మనం రెడీ అవ్వచ్చు విత్ ఆల్ ద స్ట్రైక్ ప్రైజెస్ ఫర్ దీస్ టాప్ 5 స్టాక్స్. 5 స్టాక్స్ ఏంటి? ఆ 5 స్టాక్స్ అనేది కూడా చూడండి. నిఫ్టీ 50లో అంటే 50 స్టాక్స్ ఇక్కడ లిస్టింగ్ వచ్చింది. 50 స్టాక్స్ యొక్క ప్రీ మార్కెట్ డాటా. మనకి ఈ ప్రీ మార్కెట్ డాటా ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ చేంజ్ కాదు, ఫైనల్ వాల్యూ కాదు, ఫైనల్ క్వాంటిటీ అంటే వాల్యూమ్. ఎంత వాల్యూమ్ ప్రీ మార్కెట్ లో పుష్ అవుతుంది, ఎంత వాల్యూమ్ ప్రీ మార్కెట్ లో ఏ స్టాక్ పైకి ఎంత మంది జనాలు వస్తున్నారు, ఎంత మంది, ఎన్ని క్వాంటిటీ ఆఫ్ స్టాక్స్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ యాక్టివిటీ జరుగుతుంది కదా. టాప్ మోస్ట్ 5 స్టాక్స్ దేంట్లో ఎక్కువగా యాక్టివిటీ జరుగుతుంది అనేది చూద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ ఫైనల్ క్వాంటిటీ మీద క్లిక్ చేయండి. జస్ట్ లోవర్ నెంబర్ వచ్చింది, మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, హైయర్ నెంబర్ వచ్చేసింది. సో చూసారా, ఇదంతా డిసెండింగ్ ఆర్డర్ లో ఎలా వచ్చిందో నిఫ్టీ 50 స్టాక్స్ యొక్క బేస్డ్ ఆన్ వాల్యూమ్ షాకర్స్ మనం ఫిల్టర్ చేసాం. ఇప్పుడు టాటా మోటార్స్ లో హైయెస్ట్ వాల్యూమ్ పంప్ అవుతుంది ప్రీ మార్కెట్ లో. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూమ్ షాకర్స్, దీస్ ఆర్ ద వాల్యూమ్ పిక్స్ అని మనకు అర్థమైంది. ఇప్పుడు వీటిలో ఎగ్జాక్ట్ ఎంట్రీస్ ఎలా ఐడెంటిఫై చేయాలనే తర్వాత మాట్లాడదాం. టాటా మోటార్స్ కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, SBI అని కావచ్చు, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఎటర్నల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. టాప్ 5 to 6 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో టాప్ 10 కూడా వెళ్ళొచ్చు. కానీ పర్ఫెక్ట్ ఎంట్రీని ఐడెంటిఫై చేయడం, ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ని పెట్టుకొని, మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకొని, మల్టిపుల్ టార్గెట్స్ వరకు మన ప్రైస్ ని ఎలా ట్రయల్ చేయాలి అనేది, ఈ విషయాలన్నీ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉన్నది. టాటా మోటార్స్ ఓపెన్ చేస్తున్నాను. టాటా మోటార్స్ స్టాక్. లెట్స్ గో టు టాటా మోటార్స్ స్టాక్.
వాట్ ఏ బ్యూటిఫుల్ స్టాక్ అండి. టాటా మోటార్స్ స్టాక్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 5 మినిట్స్ ఆఫ్ మార్కెట్ మనం చూడము. 5 మినిట్స్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయ్యాక ఆ 5 మినిట్స్ ఆఫ్ ఓఆర్బి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఐదర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్, డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి. ఎందుకంటే డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి బుల్లిష్ లో ఈ ఇండికేటర్ ఇప్పుకుంటది, బేరిష్ లో కూడా ఇండికేటర్ ఇప్పుకుంటది. ఆ ఇప్పుకునే ప్రాసెస్ లో మనం యాక్టివిటీ బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు, బాగుంటది. కానీ వెదర్ వి హ్యావ్ టు బి బుల్లిషా బేరిషా అని చెప్పేది ఓఆర్బి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్నింగ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ టాప్ సైడ్ బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయితే we will be bullish, break down అయి డౌన్ సైడ్ క్లోజ్ అయితే we will be bearish. వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ కేసులో చూడండి, బ్రేక్అవుట్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హైని బ్రేక్అవుట్ చేసి పైన క్లోజ్ అయింది, చూసారా? ఎగ్జాక్ట్లీ క్రాస్ ఓవర్ కూడా జరుగుతుంది. అదే సమయానికి ఇలాంటి సంఘటన రావాలి. ఇలాంటి సంఘటన అంటే అప్పటి వరకు ఉన్న డౌన్ సైడ్ గ్రీన్ కలర్ లైన్, లిప్స్ లైన్ క్లోజ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయింది, చూసారా? టీత్ లైన్ ని, జా లైన్ ని దాటుకొని లిప్స్ లైన్ ఎప్పుడైతే, ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఈజ్ ఇండికేటింగ్ లిప్స్ లైన్, ఎప్పుడైతే ఈ లిప్స్ లైన్ పైకి వచ్చిందో ఎగ్జాక్ట్లీ అదే క్యాండిల్ ఓఆర్బిని కూడా బ్రేక్అవుట్ చేసిందో ఎగ్జాక్ట్లీ ఆ క్లోజింగ్ లో మన ఎంట్రీ, ఇమీడియట్ ఎంట్రీ. క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకోండి. 0.3 విల్ బి అవర్ ఫస్ట్ టార్గెట్, 0.6% విల్ బి యువర్ సెకండ్ టార్గెట్ అండ్ 0.9 to 1% విల్ బి యువర్ థర్డ్ టార్గెట్. వెరీ క్లియర్ అండి. 3 టార్గెట్స్ ఫ్రమ్ అండర్లైన్ స్టాక్ లో 0.3%, 0.6% అండ్ 1% మూమెంట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మోర్ దాన్ 1% మూమెంట్ కూడా ఇచ్చింది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ లో. కానీ మోర్ దాన్ 1% వరకు అవసరం లేదు, కానీ 1% వరకు అయితే మనం ట్రయల్ చేయొచ్చు విత్ 0.3% ట్రయల్ చేస్తూ రండి. ఆప్షన్స్ లో ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది కూడా చెప్తాను. ఇదే టాటా మోటార్స్ అనే స్టాక్ లోకి వెళ్దాం. ఆప్షన్స్ లోకి వెళ్ళి ఆ సమయానికి ఉన్న ప్రైస్ 644 కాబట్టి 640 కాల్ ఆప్షన్ అంటే నియరర్ టు ఐటీఎం కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాం. ఓకే, నియరర్ టు ఐటీఎం కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో 950 క్యాండిల్ లో బ్రేక్అవుట్ జరిగింది, ఎగ్జాక్ట్లీ 950 క్యాండిల్ క్లోజ్ అయిన ఇమీడియట్ మరొక్షణం ఎంట్రీ తీసుకుంటున్నాం. వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంటం అండి. 25% వరకు మూమెంటం ఇచ్చింది. 25% ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్, చూసారా? అంటే ఎంతకు కొన్నాం ఇక్కడ? 19.2 కొంటే 20.2, 21.2, 22.2, 23, 24.2 వరకు అప్రిషియేట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్స్ అప్రిషియేషన్ జరిగిందండి. ఇంత బ్యూటిఫుల్ గా 25% రిటర్న్స్ వచ్చింది. సరే పోనీ 25% మనం క్యాప్చర్ చేయకపోయిన ఆప్షన్స్ బయింగ్ లో, స్టాక్ ఆప్షన్స్ బయింగ్ లో మినిమం 3% టార్గెట్ పెట్టుకుంటే ఒక 5 to 10% అయితే క్యాప్చర్ చేయగలుగుతాం కదండి. అంతే, 5 to 10% ప్రాఫిట్ ఆర్ 5 to 10% లాస్. ఇలా 1:1 ప్లాన్ చేయండి. ట్రయలింగ్ కాన్సెప్ట్ పక్కన పెట్టండి, 3 టార్గెట్స్ వరకు ట్రాక్ చేయడం అనేది పక్కన పెట్టండి. మినిమం అయితే హౌ వన్ కెన్ సెలెక్ట్ దిస్ స్టాక్ అండ్ హౌ వన్ కెన్ క్యాప్చర్ ద మొమెంటమ్ ఎగ్జాక్ట్లీ బేస్డ్ ఆన్ ఆర్బి బ్రేక్అవుట్ విత్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ అలిగేటర్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే ఒక సోర్స్ అయితే మనకు తెలిసింది కదా. ఇప్పుడు ఇలాగే ఇంకా చూద్దాం, ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ భారతీ ఎయిర్టెల్ కూడా చూద్దామా? భారతీ ఎయిర్టెల్ స్టాక్ లో కూడా వెళ్ళండి. ఓఆర్బి బ్రేక్అవుట్ జరుగుతూ ఓఆర్బి బ్రేక్ డౌన్ సైడ్ జరగలేదు, అప్ సైడ్ జరగబోతుంది. కానీ అలిగేటర్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్ కదా. చూడండి ఇక్కడ బ్యూటిఫుల్, చూడండి బ్రేక్అవుట్ జరిగి పైకి వెళ్తున్నా కూడా అలిగేటర్ ఈజ్ స్టిల్ ఇండికేటింగ్ బేరిష్. అలిగేటర్ ఇప్పుకున్న సమయం, అలిగేటర్ గ్రీన్ లైన్ ఎప్పుడైతే టీత్ లైన్ ని, జా లైన్ ని దాటి లిప్స్ బయటికి వచ్చాయో 10:40 సమయానికి ప్రైస్ వాజ్ ఫాలింగ్ ఫ్రమ్ హైయర్ లెవెల్స్ కదా. ప్రైస్ వాజ్ ఫాలింగ్ అంటే అప్పటికే ఓఆర్బిని బ్రేక్అవుట్ చేసి చాలా స్లోగా బ్రేక్అవుట్ చేసి మళ్ళీ లోపలికి వస్తున్నప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఏది మన లిప్స్ లైన్. సో ఇలాంటి సమయంలో మనం ఎంట్రీస్ ప్లాన్ చేయం. ఒకవేళ మళ్ళీ ఆ హై బ్రేక్అవుట్ అవుతుందంటే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం విత్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ అగైన్ అలిగేటర్ లిప్స్ లైన్. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, భారతీ ఎయిర్టెల్ లో ఎంట్రీ లేదు, పెద్దగా బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వచ్చి కూడా క్లోజ్ కాలేదు. సో మనం డౌన్ సైడ్ కూడా ట్రేడ్ ప్లాన్ చేయలేదు, అప్ సైడ్ కూడా ట్రేడ్ ప్లాన్ చేయలేదు. లెట్స్ మూవ్ టు అనదర్ స్టాక్ విచ్ ఈస్ ఎస్బిఐఎన్. ఎస్బిఐఎన్ లోకి వెళ్దాం. ఎస్బిఐఎన్ స్టాక్ లోకి వెళ్ళి ఓఆర్బి ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వడం, పైకి వెళ్ళడం. కానీ అదే సమయానికి అలిగేటర్ చూడండి లైట్ గా లిప్స్ లైన్ లోపలికి వచ్చి లిప్స్ లైన్ బయటికి వెళ్తున్న సమయంలో క్యాండిల్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ క్యాండిల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఎస్, ఓఆర్బి కూడా బ్రేక్అవుట్ అయింది. అప్పటికి ఓఆర్బి బ్రేక్అవుట్ అయింది విచ్ ఈస్ ఇండికేటింగ్ బుల్లిష్. ఎగ్జాక్ట్లీ అదే సమయానికి మనకు లిప్స్ లైన్ కూడా బయటకు వచ్చింది. అలిగేటర్ ఈస్ ఇండికేటింగ్ బుల్లిష్. బ్లైండ్ గా ట్రేడ్ ప్లాన్ చేయండి విత్ ద మినిమం ప్రాఫిట్ ఆఫ్ 0.3%. సెకండ్
టార్గెట్ షుడ్ బి 0.6%, 0.89 వరకు కూడా అప్రిషియేట్ అయింది. బట్ ఓకే, 0.6% వరకైనా మనం ఆప్షన్స్ లో క్యాప్చర్ చేయొచ్చండి. ఆప్షన్స్ లోకి ఎంటర్ అయ్యి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ లో చూపిస్తాను. SBI వెన్ మనకు ఎంట్రీ దొరికినప్పుడు 818 లో ఉంది, 817.75 లో ఉంది కదా. ఇదే SBIN స్టాక్ ఆప్షన్స్ లో అదే సమయానికి మనం నియరర్ ITM తీసుకుంటే, నియరర్ ITM అంటే 810 కాల్ ఆప్షన్ ఉన్నది మనకు. 810 కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అవర్ ఎంట్రీ ఈజ్ ఆన్ 9:30 క్లోజింగ్. 9:30 క్లోజింగ్ నుంచి చూడండి, 9:30 క్లోజింగ్ నుంచి ఎంత బ్యూటిఫుల్ మూమెంటం ఇచ్చిందండి. 20% మనదే. బ్యూటిఫుల్, మోర్ దాన్ 20% ఇన్ నెక్స్ట్ 2 క్యాండిల్స్. చూసారా ఇక్కడ ఇంత చిన్న మూమెంటం. 0.6% విల్ బి అవర్ సెకండ్ టార్గెట్ గైస్. సెకండ్ టార్గెట్ కే పెట్టుబడి మీద 20% మన స్టాక్ ఆప్షన్స్ ఇచ్చేసాయి. ఎంత బ్యూటిఫుల్ గా అండి, చూసారా. అంటే ఈ స్టాక్ ని మనం 9:15 మార్కెట్ స్టార్ట్ కాకముందే ఫైనలైజ్ చేసాం. అందులో ORB బ్రేక్అవుట్ అవుతూ అలిగేటర్ మౌత్ ఇప్పుకొని లిప్స్ బయటికి వస్తే మూమెంటం క్యాప్చర్ చేస్తున్నాం. వెరీ క్లియర్. ఓకే, HDFC బ్యాంక్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ICICI బ్యాంక్ ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజులు వర్చువల్ ట్రేడింగ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఎన్ని స్టాప్ లాసెస్, ఎన్ని టార్గెట్స్, ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి, ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేయండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే మీకు మీ ఎంట్రీస్ పైన అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి. ఓకే, దిస్ ఈస్ హౌ వి నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. HDFC బ్యాంక్ కూడా, HDFC బ్యాంక్ స్టాక్ చూద్దాం. వావ్, ORB బ్రేక్అవుట్ అవుతున్న సమయంలో లిప్స్ లైన్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్. లిప్స్ లైన్ బయటికి వెళ్తున్న సమయంలో మార్కెట్ ఫాల్ అవుతుంది ఫ్రమ్ హైయర్ లెవెల్స్. చూసారా. సో అలాంటి కేసులో ఏం చేయాలంటే, ఇందాక భారతీ ఎయిర్టెల్ కనుక్కున్నాం కదా. సో అలాంటి సమయంలో అంటే ఇక్కడ చూడండి, లిప్స్ లైన్ బయటకు వచ్చిన సమయంలో HDFC బ్యాంక్ వాజ్ ఫాలింగ్ ఫ్రమ్ హైయర్ లెవెల్స్. సో ఇలాంటి సమయంలో హైని మార్క్ చేయండి. దిస్ విల్ బి అవర్ హై, దిస్ విల్ బి అవర్ లో. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్స్ జరుగుతూ, ఈ ORB అనే బ్రేక్అవుట్ జరుగుతూ లిప్స్ లైన్ బయటికి రావాలి. ఇక్కడ చూడండి, సైడ్ వేస్ మార్కెట్. వావ్, ఎంత మంచిగా పంజాయ్ విప్పుకున్నదండి. ఇక్కడ లిప్స్ లైన్ వేరే, టీత్ లైన్ వేరే. ఎంత బ్యూటిఫుల్ అండి. జా లైన్ వేరే, టచ్ కాకుండా విప్పుకొని మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. చూసారా. ఎనీ హై ఇక్కడ ప్లాన్ చేసినా కూడా బ్యూటిఫుల్ మూమెంటం. సరే పోనీ ఇక్కడ నుంచి ప్లాన్ చేసినా కూడా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ప్లాన్ చేసినా కూడా 0.37% మూమెంటం ఇచ్చిందండి. చాలు కదా. 0.3% ఈజీగా స్టాక్ ఆప్షన్ లో 5 to 10% క్యాప్చర్ చేసుకునే అవకాశం. రిస్క్ కూడా 5 to 10% రిస్క్ కూడా పెట్టండి. చూడండి, ఏ మాత్రం వెనుకకి టర్న్ కాకుండా డైరెక్ట్ టార్గెట్ వైపు వెళ్ళింది. క్లియర్. ఈ మూమెంట్ చాలు. 7 రూపాయల మూమెంట్ ఇన్ HDFC బ్యాంక్ చాలా గుడ్ మూమెంటం అండి. ఇది చాలా పర్ఫెక్ట్ ఎంట్రీ. పగడబందీగా ప్లాన్ చేసాం. ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ కాకుండా ఎగ్జాక్ట్ వాల్యూని మార్క్ చేసుకొని ఎంటర్ అయ్యాం. ఓకే, మళ్ళీ చూడండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ICICI బ్యాంక్ ఈజ్ అవర్ 5th స్టాక్. ICICI బ్యాంక్ కూడా వావ్, డేస్ లో అయితే బ్రీచే కాలేదు, డేస్ లో బ్రేక్ డౌనే కాలేదు. అండ్ డేస్ హై ఆల్మోస్ట్ ఇక్కడ ఉందా డేస్ హై. కరెక్ట్, డేస్ హై. ఎస్, దిస్ విల్ బి అవర్ డేస్ హై. అండ్ ఇక్కడ నుంచి సైడ్ వేస్ మార్కెట్. ఎప్పుడైతే లిప్స్ లైన్ మౌత్ క్లోజ్ చేసి విప్పుకుందో, బయటకు వచ్చిందో, వెయిట్ ఫర్ ద ORB బ్రేక్అవుట్. ఎస్, పర్ఫెక్ట్ అండి. ఇక్కడ ట్రిగ్గర్ అయింది మన ఎంట్రీ. ఎగ్జాక్ట్లీ గ్రీన్ లైన్ ఎబో మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. పర్ఫెక్ట్ టార్గెట్ విత్ 0.5% మూమెంటం. చాలు కదండి. ఆప్షన్స్ లోకి వెళ్ళి చూడండి ఎంత బ్యూటిఫుల్ మూమెంటం క్యాప్చర్ చేసుకుంటామో. స్టాక్ ఆప్షన్స్ లో ఇలా ఇంత ఈజీగా ట్రేడ్ చేయొచ్చా అని మీరే పరిశాన్ అవుతారు. యా, కరెక్ట్. సో ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా స్టాక్ ఆప్షన్స్ లో ఇలా ట్రేడింగ్ చేయొచ్చు అని నేను చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలా? మీకు మీ ఓన్ గా, మీ సెల్ఫ్ గా మీరు ఎలాంటి కంటెంట్ మా నుంచి కోరుకుంటున్నారు అనేది ఒక్కసారి కమెంట్ బాక్స్ లో నీట్ గా రాయండి. ప్రతి ఒక్క కమెంట్ నేను చూస్తాను. అంటే ఈ టాపిక్ కూడా చాలా మంది కొత్త కంటెంట్ కోరుకుంటున్నారండి, మన నుంచి కొత్త కాన్సెప్ట్ కోరుకుంటున్నారు అని చూసి, అలాగే స్టాక్స్ గురించి, స్టాక్ ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు అని చూసి ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా రీసెర్చ్ చేసి వీళ్ళకు స్టాక్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలి, స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలంటే ఎటువంటి కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. నెంబర్ 1 ఈజ్ ఫ్రమ్ వాల్యూమ్ షాకర్స్, నెంబర్ 2 ఈజ్ ORB బ్రేక్అవుట్, అండ్ నెంబర్ 3 ఈజ్ టు ఐడెంటిఫై ద మొమెంటమ్ ఫ్రమ్ అలిగేటర్స్. సో ఇలా మల్టిపుల్ రిసోర్సెస్ నుంచి కన్ఫర్మేషన్స్ తీసుకొని ట్రేడ్స్ ప్లాన్ చేయాలని చాలా 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 రీసెర్చ్ చేసి వర్కౌట్ చేసిన వీడియో అండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.